హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మినపగారెల తయారీ విధానం చూపిస్తానండి. కొత్తగా చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పు నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఇలా కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా కాస్త వాటర్ వేసుకోండి. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇది నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే వేసాను. ఇప్పుడు చేయి తడి చేసుకొని ఇలా తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే మరిగే ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేయడం కష్టం అనుకుంటే గరిటె తడి చేసుకొని ఇలా గరిటెతోనైనా వేసుకోవచ్చు. ఇలా వేస్తే అన్నీ ఒకే విధంగా చాలా బాగా వస్తాయి. కొత్తగా చేసేవారికి ఇది చాలా బాగుంటుంది. ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసివేయాలి. మరలా వేసుకోవాలి. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.